బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన తన పదవిని త్యాగం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మంత్రుల అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్య స్వయంగా ఈ విషయాన్ని తన కేబినెట్ సహచరులకు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన నేరుగా లోక్ భవన్ కు చేరుకుని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ ను తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం సూచన మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక భవిష్యత్తులో కర్ణాటక ప్రయోజనాల కోసం పనిచేస్తానని అన్నారు. రాజ్ భవన్ లో కార్యదర్శికి రాజీనామా లేఖ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గవర్నర్ రాగానే తన రాజీనామాను ఆమోదిస్తారని తెలిపారు. కాగా కాసేపట్లో రామయ్య ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇక తదుపరి సీఎంగా ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 1-2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ಹಂಚಿಕೆ ಆಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ಅದಕ್ಕಾಗಿಯೇ ಬುದ್ಧನ ವಿಚಾರ, ಬಸವಣ್ಣವರ ವಿಚಾರ, ಗಾಂಧೀಜಿಯವರ ವಿಚಾರ, ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ವಿಚಾರ, ನಮಗೆ ಆದರ್ಶಪ್ರಾಯ. ಇಡೀ ಸಮಾಜ ಕುವೆಂಪು ಅವರು ಹೇಳಿದಂತೆ ಸರ್ವ ಜನಾಂಗದ ಶಾಂತಿಯ ತೋಟ ಆಗಬೇಕು ಅನ್ನೋದ್ರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಕೊಂಡು ಇಡೀ ಸಮಾಜ ಸಮಾನತೆಯ ಸಮಾಜ ನಿರ್ಮಾಣ ಆಗಬೇಕು, ಸಮಾನ ಅವಕಾಶಗಳು ಎಲ್ರಿಗೂ ಸಿಗಬೇಕು, ಸಮಾನ ಅವಕಾಶಗಳು ಇಲ್ಲದೇ ಇರೋದ್ರಿಂದಲೇ ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿ ನಾವು ಅಸಮಾನತೆಯನ್ನು ನೋಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಎಲ್ರಿಗೂ ಸಮಾನವಾಗಿ ಹಂಚಿಕೆ ಆಗಬೇಕು ಅಂತಕ್ಕಂಥದ್ರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟು కర్ణాటక రాజకీయాల్లో గత కొన్న నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన తన పదవిని త్యాగం చేస్తూ ఏ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మంత్రుల అల్పాహార సమావేశంలో సిద్ధరామయ్య స్వయంగా ఈ విషయాన్ని తన కేబినెట్ సహచరులకు వెల్లడించారు. ఆ తర్వాత ఆయన నేరుగా లోక్ భవన్ కు చేరుకుని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.